అలాగే మన ఎలక్షన్ ఏజెంట్లుగా ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేసే కార్యక్రమం పెట్టుకొని, ఎందుకంటే వారు ఆ రోజున కూర్చొని ఎలక్షన్ చేయకపోతే ఈ రోజున మేము కూర్చొని ఉండే పరిస్థితి లేదు. వారిని కూడా అప్రిషియేట్ చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. మనం వీలైన సమస్యలు అక్కడే గ్రామ కమిటీలకు వెళ్ళినప్పుడు ఆ పంచాయతీ సమస్యలని రాసుకోవడం. ఈ రోజున నాకు దాదాపుగా 143 పంచాయతీల్లో స్పష్టమైన అవగాహన ఉంది. ఏ పంచాయతీకి ఏ అవసరం ఉంది, నేను ఒక్కసారి నా బుక్ ఓపెన్ చేసుకొని చెప్పగలను. ఏ పంచాయతీలో ఏ అవసరం ఉంది, ఎంత డబ్బు దేనికి కావాలి, ఎంత డబ్బులు మనం తెచ్చుకోవాలనే ఉద్దేశం నా దగ్గర క్లియర్గా డేటా ఉంది. ఆ డేటాతోటే మనం ముందుకు పోతా ఉన్నాం. అలాగే మరొక గొప్ప కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదరణతోటే, ఆయన దయతోటే సిఆర్ఎంఎఫ్ ఫండ్స్ మీకు తెలిసే ఉంటుంది. దాదాపుగా 18 నెలల్లో 7 కోట్ల రూపాయలు సిఆర్ఎంఎఫ్ నిధులు ఇవ్వడం జరిగింది. 7 కోట్ల రూపాయలు 568 కుటుంబాలకి 7 కోట్ల రూపాయలు మనం నిధులు ఇచ్చుకోవడం జరిగింది ఈ 18 నెలల్లో కూడా. ఆ రకంగా మనం తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే గ్రామ మండల కమిటీలు వేసుకున్నాం. ఏ రోజున కూడా సిఆర్ఎంఎఫ్ ఫండ్ ఇచ్చేటప్పుడు కూడా ఏ రోజున కూడా ఎవరు మీరు ఏందనే పరిస్థితి లేదు. ఎవరికి సహాయం కావాలంటే వారికి మనం ఇచ్చే పరిస్థితి ఉంది. ఒకసారి మీరు 18 నెలల్లో చూస్తే ఎక్కడా కూడా కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. బాబు గారు మాకు అది నేర్పించలేదు. బాబు గారు కానీ అన్నగారు కానీ వారు నేర్పించింది ఒక ప్రాపర్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ తోటే ముందుకెళ్తున్నాం. కానీ ఎక్కడా కూడా కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఏ పోలీసు డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ కేసులు పెట్టొద్దు. ఎందుకంటే కేసులు ఎక్కువయ్యే కొద్దీ గ్రామాల్లో సుస్థిరత ఉండదు, గ్రామాల్లో గొడవలు పెరుగుతాయే కానీ తగ్గవు. అవసరం లేదు కేసులు. మీరు వీలైనంత వరకు పెద్దవాళ్ళు ఉంటారు, వీలైనంత వరకు నెగోషియేషన్ పవర్ ఉంటుంది. నెగోషియేషన్ పవర్ ఉన్నప్పుడు వీలైనంత వరకు సర్దుబాటు చేసి చేయండి, తప్పని పరిస్థితుల్లోనే కేసులు పెట్టండి అని పోలీసు వారికి కూడా నేను చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో కూడా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు. Please subscribe to N3 TV.